వెల్కమ్ టు రాజ్ టీవీ తెలుగు. ప్రతిక్షణం ప్రజల పక్షం. వర్షాలు సమృద్ధిగా కురవాలని ద్వారకా తిరుమల శివాలయంలో వరుణ జపం ప్రారంభం. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 3 రోజుల పాటు ప్రత్యేక పూజలు, రైతాంగ సంక్షేమం కోసం ప్రార్థనలు. ద్వారకా తిరుమల రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు తొలగి సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరుణ జపం కార్యక్రమం ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం కొండపై ఉన్న శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం ఘనంగా ప్రారంభమైంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు 3 రోజుల పాటు ఈ ప్రత్యేక క్రతువును నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు వేద మంత్రోచ్చారణల మధ్య వరుణ జపం నిర్వహిస్తూ సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రం సస్యశ్యామలంగా మారాలని ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. మహోత్సవాల చివరి రోజైన జులై 31న స్వామివారి మూల విరాట్కు ప్రత్యేక జలాదివాసం, మహాజలాభిషేకం నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ద్వారకా తిరుమల దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఉపాలయమైనటువంటి శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానమునందు ఈరోజు అనగా 29/7/2026 నుండి 31/7/2026 వరకు లోక కళ్యాణార్థము రాష్ట్రంలో అనావృష్టి బాగా పెరిగినందువలన రాష్ట్రం సుభిక్షంగా ఉండడం కోసం లఘు పర్జన్య శాంతి అనగా సహస్రఘట జలాభిషేకము ఈ రోజు నుంచి ప్రారంభం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఈ రోజు నుంచి వరుణుడి కోసం వరుణ జపము, అలాగే ఋష్యశృంగ మంత్ర జపము, అలాగే ఆ లఘు పర్జన్య విధానంలో చెప్పినటువంటి ఆ మంత్రములన్నీ కూడా ఈ 1200 ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు నిరంతరాయంగా ఈ విశిష్ట పూజా కార్యక్రమం కొనసాగుతుందని ఆలయ అధికారులు తెలిపారు. కాలం అనుకూలించి రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండి రైతులందరూ సుఖసంతోషాలతో ఉండాలని సంకల్పం. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో వేంచేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కొండపై ఈరోజు మన శివాలయంలో కొండ మల్లేశ్వర స్వామి దేవస్థానం ఏదైతే ఉందో ఆ శివాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈరోజు వరుణ జపం, ఎందుకంటే వర్షాభారం వల్ల పంటలు సరిగా పండక రైతులు ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో వర్షాలు సమృద్ధిగా పడాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్న అన్ని శివాలయాల్లో ఈ వరుణ జపం అన్నది 3 రోజులు జరిపించమని కమిషనర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈరోజు ఉదయం ధర్మగతుల సమక్షంలో ప్రారంభించడం జరిగిందండి. ఈ కార్యక్రమం 3 రోజులు జరుగుతుంది. 3వ రోజు స్వామివారి మూల విరాట్కి లోపల జలాభిషేకం, జలాదివాసం ఉంటారు. ఆ జలాదివాసం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు నిర్వహించబడుతుంది. కాబట్టి భక్తులందరూ వచ్చి స్వామివారి కార్యక్రమంలో పాల్గొని ఏదైతే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామో ఆ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని, ఫలితాలు అంది రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అందరినీ కోరుకున్నాం. అలాగే ఈరోజు కుంకుళమ్మవారి దేవస్థానానికి, స్వామివారి చెల్లులైన శ్రీ కుంకుళమ్మవారి దేవస్థానానికి ఆషాఢంలో మొదటిసారిగా ఈరోజు శారీ అన్నది ధర్మకథల సమక్షంలో, అలాగే గ్రామస్తులందరూ ఇంచుమించు 100 మంది వరకు వచ్చి స్వామివారికి ఆషాఢం శారీ సమర్పించడం జరిగింది. ఈరోజు మొదలుకొని ఆషాఢం పూర్తయ్యే వరకు ప్రతిరోజు ఆషాఢం శారీ సమర్పించవలసిందిగా భక్తులందరినీ కోరుతున్నాం. ఈ సంవత్సరం మొదలు పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి ఒక ప్లాన్డ్గా మనం ఏ రోజు ఎవరు శారీ తీసుకురావాలన్నది కూడా
ప్రతిక్షణం ప్రజల పక్షం. చూస్తూనే ఉండండి రాజ్ టీవీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.